Welcome to the world of Kantara. కాంతారా మూవీ 16 కోట్ల బడ్జెట్ తో తీసి 400 కోట్లు వరల్డ్ వైడ్ కలెక్షన్ చేసింది. ఈ మూవీకి రిషబ్ శెట్టికి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చింది. వరల్డ్ అంతా ఈ మూవీ చేసిన అనే సౌండ్ గట్టిగా వినిపించింది. అయితే ఈ హ్యూజ్ సక్సెస్ తర్వాత కాంతారా లెజెండ్ చాప్టర్ 1 మూవీని 125 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 2 రోజుల్లోనే 100 కోట్ల బిజినెస్ చేసింది ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ. అయితే స్టోరీస్ కన్నా కొన్ని మూవీస్ ఎక్స్పీరియన్స్ కోసం చూడాలి. అలాంటి మూవీనే ఈ కాంతారా. సినిమాలో సీన్స్ అండ్ విజువల్స్ అండ్ లొకేషన్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఆ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా చాలా గొప్పగా ఉన్నాయి. అక్కడక్కడ ఫన్ ఎలిమెంట్స్ తో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు రిషబ్ అండ్ టీమ్. అయితే ఈ చాప్టర్ 1 కోసం వీళ్ళు ఎంత కష్టపడ్డారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇలా మూవీస్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎంబీఆర్ రాజా నటించిన విజయాంజలి అనే ఒక బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీ రిలీజ్ చేసేసాము. మీ అందరూ ఈ మూవీని చూసేయండి. ఈ లవ్ స్టోరీ మీ లవ్ స్టోరీస్ కి కనెక్ట్ అయ్యిందో లేదో కామెంట్ లో చెప్పేయండి. కాంతారా చాప్టర్ 1 లో స్టోరీ, స్క్రీన్ ప్లే, విజువల్స్, రిషబ్ పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్షన్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. అలా రాజుల కథ, ఇలా అడవి జాతి కథ రెండు విజువల్స్ లోనూ గొప్పగా చిత్రీకరించారు. రిషబ్ అంటే 3 సంవత్సరాలు కష్టపడి 250 రోజులు షూట్ చేసి ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో ఎలా ఈ గొప్ప ఎక్స్పీరియన్స్ ని ఆడియన్స్ కి ఇచ్చారో చూద్దాం. ఈ మూవీ కోసం రిషబ్ అండ్ టీమ్ 25 ఎకరాల స్థలంలో ఒక పెద్ద కోట సెట్ చేశారు. మూవీ చూస్తే ఆ విజువల్స్ మీకు చాలా గొప్పగా అనిపిస్తాయి. ఒక గుడిని కూడా నిర్మించారు. ఆ మార్గంలో ప్రజల నివాసాలు, అలాగే చివర్లో ఎంట్రన్స్ గోడని కూడా నిర్మించారు. వందల మంది రాత్రి పగలు కష్టపడి ఈ సెట్ ని తయారు చేశారు. ఈ విజువల్స్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఆ సెట్ ఎంత శ్రమతో బిల్డ్ చేశారు అని. ఇక మూవీలో ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇందులో ఒక లీడర్ గా, ఒక సైనికుడిగా, ఒక అడవి జాతి బలశాలిగా కనబడటానికి రిషబ్ శెట్టి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చాలా కష్టపడ్డాడు. జిమ్ చేస్తున్న ఈ విజువల్స్ అండ్ తన బాడీని చూస్తుంటే మీకు తెలుస్తుంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కోసం కర్రసాము, కత్తిసాము లాంటి స్కిల్స్ కూడా నేర్చుకున్నాడు. ఈ యాక్షన్ మేకింగ్ చూస్తేనే తెలుస్తుంది ఈసారి కాంతారాలో యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అని. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం నేషనల్ మరియు ఇంటర్నేషనల్ క్రూతో పనిచేశారు రిషబ్ శెట్టి. 500కు పైగా ఫైటర్స్ ని, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ని ఈ మూవీలో యూజ్ చేశారంట. అలాగే 3000 మందికి పైగా ఆర్టిస్టులు, యాక్టర్స్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. కానీ బాహుబలి తర్వాత ఇంతమంది పీపుల్ తో పని చేయటం ఈ మూవీలోనే వింటున్నాం. ఇది వినడానికి ఈజీ ఏమో, కానీ అంతమందితో పనిచేసి సక్సెస్ఫుల్ అవుట్పుట్ ని తీసుకురావడం అంటే రిషబ్ అండ్ టీమ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ మూవీలో ఒక పెద్ద యుద్ధం జరిగే సీక్వెన్స్ ఉంటుంది. ఓన్లీ దానికే 50 రోజులు షూటింగ్ జరిగిందంట. అలాగే ఒక గుహలో జరిగే ఫైట్ ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ మేకింగ్ కోసం ఒక సెపరేట్ సెట్ వేశారు. ఆ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ కూడా ఇండియన్ మూవీస్ లో కొత్తగానే అనిపిస్తాయి. సినిమాలోనే కాదు, షూటింగ్ టైమ్ లో కూడా దేవుడికి పూజ చేసి స్టార్ట్ చేసేవారంట రిషబ్ సార్ కి దేవుడి పైన ఉన్న భక్తి అలాంటిది. మరి అయితే ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేయడం అంత ఈజీ కాదు. ఈ అందరికి కాస్ట్యూమ్స్ కోసం ఆ అడవిలో ఒక గోడాన్నే తయారు చేశారు. అయితే ఈ మూవీలో విఎఫ్ఎక్స్ అండ్ సెట్ ఎక్స్టెన్షన్స్ ఉండడంతో వాళ్ళ రియల్ సీన్స్ తో పాటు స్టూడియోలో కూడా సెట్ వేసి షూట్ చేశారు. దానికోసం ఇలా పెద్ద పెద్ద స్టూడియోస్ ని కట్టేశారు. రిషబ్ సార్ అనుకున్నది ఒకటే, తన దైవం గురించి, తన ప్రాంతపు ప్రజల నమ్మకం గురించి ప్రపంచానికి చెప్పాలి. అందుకే యాక్షన్ మాత్రమే కాదు, స్టోరీ, డైరెక్షన్ అన్ని పర్ఫెక్ట్ గా చేసి ఇలాంటి ఒక గొప్ప సినిమాని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి అందించారు. ఇంకా మీరు మూవీ చూడకపోతే త్వరగా చూసేయండి. కాంతారా మొదటి మూవీ మేకింగ్ కోసం ఈ నెక్స్ట్ వీడియోని చూడండి. అలాగే మన ఛానల్లో మహావతార్ మూవీ మేకింగ్ గురించి, అంటే 3D యానిమేషన్ మూవీస్ ఎలా చేస్తారు అనే వీడియో చేశాము. చూడకపోతే చూసేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.